The previous recording on execute query got stopped in between. సో రిమైనింగ్ పార్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో దీనికి ముందు మనం ఒక ఈ ఐకేసీఎస్ జర్నల్ ఫామ్లో మనం జర్నల్ టైప్ మీద రేంజెస్ అప్లై చేయడం అండ్ ఒక చెక్ బాక్స్ లైక్ కాంబో బాక్స్ ప్లేస్ చేసి దాంట్లో సెలెక్ట్ చేసిన జర్నల్ టైప్ బట్టి కింద రేంజెస్ని అప్లై చేసి మాడిఫై చేయడం ఇది ఎగ్జిక్యూట్ చేసాం. సో సిమిలర్ వే మనం ఇంకొన్ని రేంజెస్ కూడా అప్లై చేయొచ్చు ఎగ్జిక్యూట్ క్వెరీ మీద. ఇఫ్ ఐ గో హియర్, ఇక్కడ ఒక క్వెరీ క్లాస్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇది బిల్డ్ అయిన క్వెరీలో ఏముందో చూడడం కోసం జస్ట్ ఈ క్వెరీ క్యూ అనేది పెట్టి దాంట్లో లాస్ట్లో బిల్డ్ అయిన క్వెరీని దీంట్లోకి మూవ్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ టు సీ హౌ ఈస్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ మనం అనుకున్నట్టు వచ్చిందా అనడానికి. అండ్ ఫామ్ డేటా సోర్స్కి ఒక డేటా సోర్స్ క్రియేట్ చేశాను, క్వెరీ బిల్డ్ డేటా సోర్స్, అండ్ క్వెరీ బిల్డ్ రేంజ్ ఒకటి క్రియేట్ చేశాను. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ నాట్ యూజింగ్ దిస్. కావాలంటే ఇది యూజ్ చేసి చేయొచ్చు, వితౌట్ దిస్ వీ కెన్ డూ. జస్ట్ దట్ కొంచెం లెందీ అవుతుంది. అండ్ క్వెరీ బిల్డ్ రేంజ్ మనకు కావాలంటే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ రేంజెస్ అప్లై చేయడం కోసం యూజ్ చేయొచ్చు. నౌ లెట్స్ డూ అనదర్ ఎగ్జాంపుల్. దిస్ టైమ్ వాట్ ఐల్ డూ ఈజ్, ఇక్కడ మన ఫామ్కి వస్తే రిమైనింగ్ ఫీల్డ్స్ చూస్తే రివర్సింగ్ డేట్ అని ఒక డేట్ ఫీల్డ్ ఉంది. సో జర్నల్ టైప్ మీద రేంజ్ అప్లై చేసాం కదా, జర్నల్ నేమ్ని మాస్టర్ టేబుల్ని లింక్ చేసి ఆ సెకండ్ టేబుల్ మీద రేంజ్ అప్లై చేసాము, ఒక చెక్ బాక్స్ పేస్ట్గా ఫిల్టర్ చేయడం, ఎఫ్ఏసియుఆర్ అని అట్లా డేటా ఆఫ్ ఎడ్జెస్ చూసాము. ఈసారి నేను డేట్ మీద రేంజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రివర్సింగ్ డేట్ అనేది యాక్చువల్లీ టేబుల్లో బ్లాంక్ ఉంది. నేనేం చేశానంటే కరెంట్ డేట్ నుంచి బ్యాక్ డేట్ 1 మంత్ డేట్ వరకు ఒక్కొక్క డే అప్డేట్ చేస్తూ ఒక లూపింగ్ రాసి మొత్తం బ్యాక్ డేట్లో అప్డేట్ చేశాను. అండ్ సో ఇప్పుడు నేను దీని మీద రేంజ్ ఏమి అప్లై చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇవాళ డేట్ నుంచి ఒక 1 మంత్ ఆర్ ఈ మంత్ 6th మంత్ కదా, 6 మంత్ ఫస్ట్ డేట్ వరకు ఉన్న రికార్డ్స్ని ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ రేంజ్ వచ్చి ఒక వాల్యూ కాదు, 2 వాల్యూస్ రేంజ్ కదా ఇది. ఇప్పుడు నేను 6/10/2024 అంటే మనకి ఒక రికార్డ్ వస్తుంది, రైట్? అదే నాకు ఒక డేట్ నుంచి ఇంకో డేట్ వరకు రావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ డాట్స్ హియర్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, డాట్ డాట్ 6/1/2024 ఒక డేట్ నుంచి ఇంకో డేట్ వరకు. సారీ, ఇక్కడ 10. సో 6th నుంచి 10th వరకు ఉన్న జర్నల్స్ ఇవన్నీ, ఆ డేట్లో ఉన్న జర్నల్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఇది మనం డైనమిక్ క్వెరీలో ఎగ్జిక్యూట్ క్వెరీలో ఎలా అప్లై చేస్తామంటే, సేమ్ క్వెరీ బిల్డ్ డేటా సోర్స్లోకి ఈ ప్రజెంట్ డేటా సోర్స్ టేబుల్ ఏముంది, లెడ్జర్ జర్నల్ టేబుల్ ఉంది కదా, దాన్ని ఫెచ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై చేయాలో ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. డాట్ యాడ్ రేంజ్ అండ్ దెన్ ద ఫీల్డ్ నమ్, field num of ledger journal table, and the name of the field is reverse date. సో అదే నేమ్ ఇక్కడ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా, మనం ఎప్పుడైనా ఒకటే వాల్యూ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం వాల్యూ మెథడ్ యూజ్ చేసి క్వెరీ వాల్యూలో సింగిల్ వాల్యూ ఇచ్చేస్తాం. క్వెరీ వాల్యూ ఆఫ్ సమ్ డేట్, ఏ డేట్ ఉంటే ఆ డేట్ ఇస్తాం. అప్పుడు ఒక డేట్కి సంబంధించినవి వస్తాయి. లేదు, ఒక రేంజ్, ఒక డేట్ నుంచి ఇంకో డేట్ వరకు, ఆ రేంజ్ వరకు ఫ్రమ్ అండ్ టు వరకు ఉన్న వాల్యూస్ అన్నీ రావాలి అన్నప్పుడు మనం సిస్ క్వెరీ క్లాస్ యూజ్ చేసి రేంజ్ పాస్ చేయాలి. ఇన్ దిస్ కేస్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ అంటే నాకు ఇవాళ డేట్ వస్తుంది, మైనస్ ఒక 5 days బ్యాక్కి వెళ్ళాను అనుకోండి, 14th కదా, 5 అంటే 9th డే జర్నల్ రావాలి నాకు. సో ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్, ఇదేమో సింగిల్ వాల్యూ పాస్ చేసేటప్పుడు ఈ టైప్లో పాస్ చేస్తాము. సో నాకు 9th డేట్ది రేంజ్ వచ్చింది. సో ఇక్కడ యూ కెన్ ఆల్సో సీ ద ఫిల్టర్ హియర్. నేను అప్లై చేసిన ఫిల్టర్ త్రూ కోడ్ అప్లై చేసింది ఇక్కడికి వస్తుందండి. నెక్స్ట్ ఈసారి ఏంటి, నేను ఒక ఫ్రమ్ అండ్ 2 dates మధ్యలో తీసుకొద్దాం అనుకుంటున్నాను రికార్డ్స్. సో దానికి ఫస్ట్ మనం ఒక డేట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుని ఫ్రమ్ డేట్
ఆహ్, ప్యా దీనికి పాస్కల్ కేసింగ్ యూజ్ చేయాలి. ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్, టు డేట్. ఓకే. ఫ్రమ్ డేట్‌లోకేమో నేను ఇందాకడ అనుకున్నట్టే సేమ్ స్ జనవరి 1 సారీ జూన్ 1 పాస్ చేద్దాం అనుకుంటున్నాను. త్రూ కోడ్ మనం ఎప్పుడైనా డేట్ పాస్ చేసేటప్పుడు కంపల్సరీ ఎస్టీఆర్ టు డేట్ అని పాస్ చేయాలి. మీరు సిస్టమ్‌లో డైరెక్ట్‌గా ఇలా డబుల్ కోట్స్ పెట్టి 6/1/2024 ఇలా పాస్ చేస్తే అది డేట్‌కి కన్వర్ట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ డేట్. ఇది స్ట్రింగ్. ఇది సిస్టమ్ డేట్ ఫార్మాట్‌లోకి తీసుకోదు. కంపాటబుల్ విత్ ద ఆపరేటర్. సో బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఎప్పుడైనా డేట్‌ని ఇలా పాస్ చేసేటప్పుడు ఇది స్ట్రింగ్‌లో ఉంది కదా! సో దీన్ని మనం స్ట్రింగ్ టు డేట్ కన్వర్ట్ చేయాలి. సో రిమెంబర్ దిస్ ఫంక్షన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కోడ్‌లో పర్టిక్యులర్ డేట్ పాస్ చేయాలన్నప్పుడు ఇలా ఎస్టీఆర్ టు డేట్ గానీ, ఎంకే డేట్ గానీ అట్లా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి పాస్ చేయాలి. సో ఎస్టీఆర్ టు డేట్‌కి మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చి స్ట్రింగ్. అందులో మనం డేట్ పాస్ చేస్తాం. డబుల్ కోట్స్ పెట్టి ద ఫార్మాట్ ఆఫ్ ద డేట్. ఇక్కడ మనం మంత్, డేట్, ఇయర్ ఫాలో అవుతుంది సిస్టము. సో నేను 6/1/2024 ఇచ్చి నెక్స్ట్ పారామీటర్ ఇస్ ద సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఎలా ఉండాలని. ఇక్కడ దీని పారామీటర్స్ కూడా చూడండి. ఫస్ట్ ఇది స్ట్రింగ్ అడుగుతుంది. సెకండ్ ఇంట్ అడుగుతుంది. అండ్ వేరియబుల్ ఫర్ ఇంట్ ఈస్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఇది డేట్, మంత్, ఇయరా, మంత్, డేట్, ఇయరా. ఇది మనం ప్రీవియస్ సెషన్స్‌లో కూడా దీని గురించి డిస్కస్ చేసాము. సో జస్ట్ రీకాల్ దట్. అండ్ సో ఫ్రమ్ డేట్ నేను జూన్ 1కి సెట్ చేశాను. అండ్ టు డేట్ ఐ కెన్ టేక్ ఇట్ లైక్ యూజింగ్ ద డేట్ ఫంక్షన్. టుడే యూజ్ చేసేయచ్చు ఆర్ సిస్టమ్ డేట్ గెట్ యూజ్ చేయొచ్చు. టుడేకి సిస్టమ్ డేట్ గెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే టుడే అనేది మనకి మెయిన్ డేట్ అన్నమాట. ఇవాళ డేట్ ఎగ్జాక్ట్ డేట్ తీసుకొస్తుంది సిస్టమ్‌కెళ్ళి. ఆహ్, కానీ సిస్టమ్ డేట్ గెట్ అనేది మనం ఈ పర్టిక్యులర్ సిస్టమ్‌లో కావాలంటే టైం మార్చుకోవచ్చు. ఎలా అయితే మనం ఫోన్‌లో కావాలంటే వేరే టైం మార్చుకుని పెట్టుకున్నట్టు 5 మినిట్స్ ఫాస్ట్ పెట్టుకున్నట్టు అలా ఈ సిస్టమ్‌లో గూడా మనం వేరే టైం సెట్ చేసుకోవచ్చు. ఆర్ వేరే డేట్ సెట్ చేసుకోవచ్చు. ఆ డేట్‌ని తెచ్చుకోవడానికి సిస్టమ్ డేట్ గెట్ వాడతాం. ఇలా ఉంటుంది సిస్టమ్ డేట్ గెట్. దిస్ ఈస్ ద ఫంక్షన్. ఇదేమో సిస్టమ్ డేట్ తీసుకొస్తుంది. టుడే అనేదేమో ఇవాళ కరెంట్ డేట్ తీసుకొస్తుందన్నమాట. ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 డేట్స్. సో అయితే నేను టుడే తీసుకున్నాను. సో ఓవరాల్‌గా నాకు ఫ్రమ్ అండ్ 2 డేట్స్ వచ్చినాయి. సో ఐయామ్ టేకింగ్ దీస్ 2 డేట్స్. అండ్ ఇక్కడ వాల్యూ దగ్గర మనం సిస్ క్వెరీ అనే క్లాస్‌ని యూజ్ చేయాలి. సిస్ క్వెరీ యూజ్ చేసి మనం స్కోప్ రిజల్యూషన్ ఇస్తే ఇందులో మనకి ఇట్లా రేంజ్ అని ఒక మెథడ్ ఉంటుంది. అట్లానే వాల్యూ, వాల్యూ ఎంప్టీ స్ట్రింగ్, వాల్యూ లైక్, వాల్యూ నాట్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో మనం రేంజెస్ పాస్ చేయడానికి. సో రైట్ నౌ ఐఎమ్ పాసింగ్ రేంజ్. అండ్ రేంజ్‌కి మనం ఫ్రమ్ అండ్ టు చెప్పాలి కదా! సో ఫ్రమ్ డేట్, కామా టు డేట్, టు డేట్. సో పైనున్న వేరియబుల్స్‌ని ఇక్కడ పాస్ చేశాను ఇన్‌పుట్‌గా ఫ్రమ్ డేట్, టు డేట్‌లో. సో నాకిప్పుడు ఫార్మ్ ఓపెన్ చేస్తే ఈ క్వెరీలో సేమ్ రేంజెస్ అప్లై అయ్యి ఫిల్టర్ డేటా చూపించాలి. ఇఫ్ ఐ ఓపెన్ ద ఫార్మ్ నౌ, నాకు 6/1 టుడే డేట్ వచ్చి 14 కదా! దీని మధ్యలో ఉన్న జర్నల్స్ అన్నీ ఇవే. ఎగ్జాక్ట్ అవే రికార్డ్స్ ఫెచ్ అయినాయి. సో ఇట్లా మనం రేంజ్ ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ వరకు కావాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. సిస్ క్వెరీ రేంజ్ అనేది. ఓకే. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అప్లయింగ్ ద రేంజ్. అండ్ దీంతో పాటు అడిషనల్‌గా ఐ వాంట్ టు యాడ్ రేంజ్ ఆన్ అనదర్ ఫీల్డ్ ఆల్సో. ఇంకొక దాని మీద కూడా మనం రేంజ్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ నాకు ఇక్కడ పేరోల్ జాన్ ఉంది అండ్ డబ్ల్యూఎఫ్ జనరల్ జర్నల్ ఉంది. సో దీని బ్యాక్ ఎండ్ టేబుల్ చూస్తే లెడ్జర్ జర్నల్ టేబుల్‌లో ద నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ నేమ్. సో దీని మీద రేంజ్ అప్లై చేయాలి. సో వీ కెన్ ఆల్సో అప్లై రేంజెస్ ఆన్ మల్టిపుల్ ఫీల్డ్స్. So we can take it like this. Dot add range and field num of ledger journal table, comma name dot value
query value of, maybe we'll take the first value. Payroll Jan పాస్ చేస్తున్నాను. బిఫోర్ దిస్ ఇందాకడ రేంజ్ ఎట్లా ఉందో ఒకసారి మనం క్వెరీలో బ్రేక్ పాయింట్ పెట్టి మనం చూడలేదు కదా, ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి అది క్వెరీలో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఐమ్ ప్లేసింగ్ ద బ్రేక్ పాయింట్ హియర్ అండ్ ఫామ్ ఓపెన్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అయింది. అండ్ ఇఫ్ ఐ గో డౌన్ క్లికింగ్ ఆన్ F10 అండ్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ రేంజెస్ అప్లై అని ఫైనల్గా క్వెరీలోకి వస్తే see the query is showing where reverse date greater than or equal to and reverse date less than or equal to. ఓకే, ఫ్రమ్ టు అన్కండిషన్లో అప్లై అయినాయి ఈ రెండు రేంజెస్. బికాజ్ ఈ గ్రేటర్ దాన్ ఉండాలి, లెస్ దాన్ ఉండాలి, ఆ రెండుకి మ్యాచ్ అయిన రికార్డ్సే వస్తాయి ఎగ్జాక్ట్గా. సో ఇది వన్ టైప్. సో ఇప్పుడు దానికే నేను ఇంకొక రేంజ్ అప్లై చేస్తున్నాను కదా, ఏమని డిస్క్రిప్షన్ జాన్ ఉండాలని. లెట్స్ అన్కమెంట్ దిస్ లైన్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, I'll show you after this. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే let's reopen the form. ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అవ్వాలి ఇప్పుడు. సో we got the debugger and F10. సో ఈ రేంజ్ అప్లై చేశాను అండ్ నెక్స్ట్ ఇంకో రేంజ్ అప్లై చేశాను. సో ఇప్పుడు క్వెరీ మీద క్లిక్ చేస్తే క్వెరీ మీద మనం చూస్తే సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ కండిషన్లో రివర్స్ మీద అండ్ ఉంది అండ్ అండ్ మళ్ళీ నేమ్ ఫీల్డ్ మీద ఎన్ పేరోల్ జాన్ అని ఇంకొక సెకండ్ వాల్యూ కూడా ఉంది. దీన్ని యాడ్ వాచ్లో యాడ్ చేసైనా చూడొచ్చు మనం, లైక్ ప్రీవియస్ కేస్ నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుని కంపేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ఫీల్డ్ మీద ఉన్న రేంజ్ అండ్ ఈ రేంజ్ అన్కండిషన్లో మనకి అప్లై అయినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ రన్ చేస్తే మనకి ఆ పర్టిక్యులర్ ఫ్రమ్ అండ్ టు డేట్ రేంజెస్ మధ్యలో ఈ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతూ ఓన్లీ ఒకటే రికార్డ్ ఉంది. సో వీ గాట్ దట్ వాల్యూ. ఇన్ కేస్ ఇది తీసేస్తే డిస్క్రిప్షన్ మీద ఉన్న రేంజ్ నేను తీసేసాను. I'm removing the breakpoint and if you see the form బ్యాక్ అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ రెండు అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇప్పుడు మనం రేంజ్ అప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకటే ఫీల్డ్ మీద టూ రేంజెస్ అప్లై చేసాం అనుకోండి, అది ఆర్ కండిషన్లో పనిచేస్తుంది, ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టు. సి ద క్వెరీ. ఇప్పుడు ప్రజెంట్ డేట్ రేంజ్ కమెంట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంకొక రేంజ్ అప్లై చేస్తున్నాను సేమ్ ఇదే ఫీల్డ్ మీద, నేమ్ ఫీల్డ్ మీద ఇంకో రేంజ్ అప్లై చేసి దిస్ టైమ్ ఐఎమ్ పాసింగ్ ద వాల్యూ WF journal. Let me copy this. WF general journal. ఓకే, ఇది పాస్ చేస్తున్నాను. సో ఒకటే ఫీల్డ్ మీద నేను ఇప్పుడు టూ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఒకటేమో పేరోల్ జాన్ అని ఉంది, ఇంకోటేమో WF జనరల్ జర్నల్ అని ఉంది. ఈ రెండు రేంజ్ వాల్యూస్ దేని మీద అప్లై అవుతున్నాయి? నేమ్ ఫీల్డ్ మీద అప్లై అవుతున్నాయి ఆన్ ద సేమ్ టేబుల్, రైట్? సో ఇట్లా అప్లై చేసినప్పుడు అది ఆర్ కండిషన్లో అప్లై అవుతుంది అనమాట. వేర్ కండిషన్లో ఈ రెండు ఆర్లో వస్తాయి. ఇది డైనమిక్ క్వెరీస్లో కూడా మీరు, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ నోట్. ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ విత్ ద బ్రేక్ పాయింట్, you can clearly see the OR condition in the select statement. So from date to date as of now మనం ఏం యూజ్ చేయట్లేదు. టేబుల్ డేటా సోర్స్ రీడ్ అయింది. అండ్ ఇఫ్ సీ ద స్టేట్మెంట్ హియర్ క్లియర్లీ, సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్ దగ్గర చూడండి, నేమ్ ఈక్వల్ టు పేరోల్ జాన్ ఉంది ఆర్ WF జనరల్ జర్నల్ ఉంది. పేరోల్ జాన్ ఆర్ WF జనరల్ జర్నల్ ఒకటే ఫీల్డ్ మీద టూ వాల్యూ రేంజెస్ ఎప్పుడైనా అప్లై చేస్తే అది ఆర్ కండిషన్లో పనిచేస్తుంది. అదే టూ ఫీల్డ్స్ మీద అప్లై చేస్తే మనకి అన్ కండిషన్లో పనిచేస్తుంది.
ఇందక్కడ ఇది ప్లస్ డేట్ రేంజ్, రివర్స్ డేట్ మీద రేంజ్ 2 కలిపి అప్లై చేసినప్పుడు ఏమైంది మనకి? ఆహ్, ఈ ఈ రేంజ్ చూపిచ్చింది. అండ్ నేమ్ మీదున్న ఈ సెకండ్ రేంజ్ పేరోల్ రేంజ్ పేరోల్ హైఫన్ జాన్ చూపిచ్చింది. బట్ ఇప్పుడు నేను ఒకటే ఫీల్డ్ మీద 2 వాల్యూస్ అప్లై చేశాను. అప్పుడు ఆర్ కండిషన్‌లో వచ్చింది. సో, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటే ఫీల్డ్ మీద మనం 2 రేంజెస్ అప్లై చేసినప్పుడు అది ఆర్‌లో పనిచేస్తుంది. సో, అందుకని దానికి మ్యాచ్ అవుతున్న అన్ని రికార్డ్స్ వస్తాయి ఇక్కడ. పేరోల్ జాన్ వచ్చింది. డబ్ల్యూఎఫ్ జనరల్ జర్నల్ వచ్చింది. సో, దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇట్లా మనము మల్టిపుల్ రేంజెస్ అప్లై చేసి ఇంకా వేరే ఫీల్డ్స్ యాడ్ చేసుకోవడం అలా చేయొచ్చు. అండ్ ఆల్సో క్లియర్ రేంజెస్. ఇందక్కడ చూసినట్టు ఇన్ కేస్ ఇక్కడ నేను డేట్ రేంజ్ ఆల్రెడీ అప్లై చేశాను. అండ్ జస్ట్ క్లియర్ రేంజెస్ అనేది కాల్ చేస్తున్నాను. క్లియర్ రేంజ్ అంటే ఏమవుతుంది? అది ఓ పర్టిక్యులర్ ఫీల్డ్ మీదే రేంజ్ తీసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేమ్ మీద ఒక రేంజ్ అప్లై చేస్తుంది. రివర్స్ డేట్ మీద ఒక రేంజ్ అప్లై చేస్తుంది. క్లియర్ రేంజ్‌ని యూజ్ చేయాలంటే నేను లోపల ఫీల్డ్ నేమ్ పాస్ చేసి, ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ మీద ఉన్న రేంజ్ తీసేయమని చెప్పాలి. అదే క్లియర్ రేంజెస్ అయితే గనక అన్ని ఫీల్డ్స్ మీద ఉన్న రేంజెస్ పోతాయి ఆటోమేటిక్‌గా. లెట్స్ యూజ్ క్లియర్ రేంజెస్ నౌ. క్లియర్ రేంజ్ మనం ఇందాకడ ఎగ్జాంపుల్‌లో కూడా చూసాము. సో, ఐయామ్ కాలింగ్ క్లియర్ రేంజెస్. క్లియర్ రేంజెస్. సో, ఎప్పుడైతే క్లియర్ రేంజెస్ కాల్ అవుతుందో పైన అప్లై చేసిన డేట్ రేంజ్ ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయి లాస్ట్‌లో ఉన్న ఓన్లీ నేమ్ మీద ఉన్న రేంజెస్ మాత్రమే అప్లై అవుతాయి. సో, లెట్స్ ఓపెన్ అండ్ డీబగ్ దిస్. సిస్టమ్ గాట్ స్లో బిట్. అండ్ మనం రేంజెస్ అప్లై చేసిన తర్వాత మనకి ఫార్మ్ లెవెల్‌లో పైన ఎవ్రీ ఫీల్డ్ కింద మనకి క్లియర్‌గా ఏ రేంజ్ అప్లై చేసామో క్లియర్ కనిపిస్తుంది మనకి. అది ఎండ్ యూజర్ మారిస్తే మళ్ళీ ఆ రేంజ్ డిస్టర్బ్ అవుతుంది కదా! సో, మనం దాన్ని అవాయిడ్ చేయడానికి దాన్ని లాక్ చేసే ఆప్షన్ గూడా ఉంది మన దగ్గర. The system got closed. Let's reopen it again. ఎప్పుడైనా సిస్టమ్ హ్యాంగ్ అయినప్పుడు టాస్క్ మేనేజర్‌లోకి వెళ్ళి జస్ట్ సెలెక్ట్ ద పర్టిక్యులర్ అప్లికేషన్. మనకి ఎండ్ టాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. Your Dynamics AX is not responding. క్లిక్ ఆన్ ఎండ్ టాస్క్. డీబగర్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. రీఓపెనింగ్ ద అప్లికేషన్ అండ్ నేను అప్లై చేసిన రేంజెస్ నాకు ఫ్రంట్ ఎండ్‌లో కనిపిస్తున్నాయి. రైట్? ఇందాక డేట్ రేంజ్ అప్లై చేసినప్పుడు నాకు ఫ్రమ్ డేట్ డాట్ డాట్ టు డేట్ అని క్లియర్‌గా కనిపించింది. అది ఎండ్ యూజర్ బై మిస్టేక్ వెళ్లి వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ ఫిల్టర్ అప్లై చేస్తే ఆ ఫిల్టర్ డేటా వస్తుంది. లేదు అట్లా ఎండ్ యూజర్‌కి ఆ రేంజ్ మార్చే స్కోప్ ఇవ్వకుండా ఆహ్, మనం అప్లై చేసిన రేంజ్‌ని లాక్ చేయాలంటే మనకి స్టేటస్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ కాల్ చేసి మనం అప్లై చేసిన రేంజ్‌ని లాక్ చేసేయొచ్చు. I'll show you how we can do this here. Still not opening. So, in between, if we recall,
ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది మనకి ఫామ్ లెవెల్‌లో క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఓవర్‌రైడ్ మెథడ్ అనేది. అండ్ ఎగ్జిక్యూట్ క్వెరీ అర్థం అవ్వాలంటే డైనమిక్ క్వెరీస్ అర్థమైతేనే మనకి ఇది ఈజీ అవుతుంది. అండ్ ఎగ్జిక్యూట్ క్వెరీ మనం మెయిన్ ఫామ్‌లో డేటాను ఫిల్టర్ చేయడానికి అండ్ ఏమైనా అడిషనల్ డేటా సోర్సెస్ రన్ టైమ్‌లో యాడ్ చేసి డైనమిక్‌గా దాన్ని మోడిఫై చేయడానికి ఇలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. అండ్ ఆహ్, డేట్ రేంజెస్ అప్లై చేయొచ్చు. వేరే వేరే ఫీల్డ్స్ మీద రేంజెస్ అప్లై చేయడము. అండ్ క్లియర్ రేంజెస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ ఓపెన్ చేసినప్పుడు సెకండ్ ఫామ్ మీద ఏమైనా ఫిల్టర్ డేటా చూపించాలంటే కూడా మనం ఇది యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రెజెంట్ క్లియర్ రేంజెస్ చూస్తున్నాము. ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ నౌ దీనికి ముందు అప్లై చేసిన రేంజెస్ అన్నీ పోవాలి. జస్ట్ క్లోజింగ్ ద ఫ్రంట్ ఎండ్ ఓన్లీ బ్యాక్ ఎండ్ అండ్ డాట్ కంపెనీలో ఉన్నాం. యూఎస్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలో వీ యాక్చువల్లీ హ్యావ్ ద రైట్ డేటా అండ్ యూఎస్ఎంఎఫ్ ఫామ్ ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ ద ఫిల్టర్ డేటా నౌ. ఇక్కడ చూస్తే డేట్ రేంజ్ లేదు చూడండి. డేట్ మీద ఇందాక నేను అప్లై చేసిన రేంజ్ క్లియర్ అయిపోయింది. ఇంకా క్లియర్ రేంజెస్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? దాని ముందు అప్లై చేసిన రేంజెస్ అన్నీ క్లియర్ అయిపోయి ఓన్లీ ఈ డిస్క్రిప్షన్‌కి మ్యాచ్ అయిన డేటా మాత్రమే వస్తుంది. ఇఫ్ ఐ రన్ దిస్ ఇక్కడ యూఐలో మనకి అక్కడ ఫిల్టర్డ్ వాల్యూ క్లియర్‌గా చూపించట్లేదు. సమ్ స్లాషెస్ వస్తున్నాయి. దేర్ ఈస్ సమ్ ఇష్యూ ఇన్ ద అప్లికేషన్. యూ కెన్ ఇగ్నోర్ థాట్. If I open the form now, let's open the form one more time. సో ఎగ్జిక్యూట్ క్వెరీ మనం వేరే మెథడ్స్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ రేంజ్ అప్లై అవ్వాలి. అప్పుడే ఈ డేటా ఫిల్టర్ అయి రావాలి అనుకుంటే మనం ఒక బటన్ క్లిక్‌లోంచి కూడా ఈ ఫార్మ్ డేటా సోర్స్ మెథడ్‌ని కాల్ చేయొచ్చు. కానీ అప్పుడు డేటా సోర్స్ నేమ్ మనము ఆ డేటా సోర్స్ నేమ్ ఇచ్చి _ds డాట్ ఎగ్జిక్యూట్ క్వెరీ అని ఇవ్వాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ మెథడ్ ఫాలో అవుతుంది. అండ్ అందులో రాసున్న క్వెరీ మీద ఉన్న రేంజెస్ బట్టి అది రన్ అవుతుంది. సో ఇక్కడ నేను డేట్ రేంజ్ అప్లై చేశాను. డేట్ రేంజ్ అప్లై చేసిన తర్వాత నేను క్లియర్ రేంజెస్ చేస్తున్నాను. సో ఫైనల్‌గా క్వెరీలో లాస్ట్ అప్లై చేసిన రేంజెస్ మాత్రమే ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ద క్వెరీ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ మనకు ఓన్లీ నేమ్ మీద ఉన్న పేరోల్ అండ్ జనరల్ జర్నల్ మాత్రమే కనిపిస్తుంది. రిమైనింగ్ రేంజెస్ ఫిల్టర్ అయిపోయినాయి. రైట్. ఇన్ కేస్ నేను ఈ రేంజ్‌ని గనుక లాక్ చేయాలనుకున్నాననుకోండి. ఇలా నాకు ఫ్రంట్ ఎండ్ ఇలా కనిపిస్తుంది. దీన్ని నేను రిమూవ్ చేసేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇఫ్ ఐ రిమూవ్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ నాకు మళ్ళీ ఆహ్, వన్ సెకండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ అగైన్. లెట్స్ రిమూవ్ దిస్ బ్రేక్ పాయింట్. సో ఫార్మ్ ఓపెన్ చేశాను. ఫార్మ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ మనం తీసేసి రన్ చేస్తే మళ్ళీ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను రేంజ్ తీసేసాను కదా! అండ్ ఇది తీసేసినప్పుడు మనకి ఎగ్జిక్యూట్ క్వెరీ రన్ అవ్వదు. అండ్ అన్ని మొత్తం డేటా వచ్చేస్తుందనమాట. సో ఇలా వద్దు నేను ఈ డిస్క్రిప్షన్ మీద నేను అప్లై చేసిన రేంజ్ ఫిక్స్డ్‌గా ఉండాలి. అది రిమూవ్ చేయడానికి లేదు. ఎండ్ యూజర్స్‌కి స్కోప్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు మనం దాన్ని లాక్ చేయొచ్చు. ఫర్ నౌ ఐ యామ్ రిమూవింగ్ దిస్ డేట్ రేంజ్ అండ్ ఈ సెకండ్ రేంజ్ కూడా తీసేస్తున్నాను. ఆర్ ఎల్స్ టేక్ దిస్ వన్. సో అది లాక్ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ స్టేటస్. అది డేటా సోర్స్ మెథడ్.
డేటా సోర్స్లో యాడ్ రేంజ్ యూస్ చేసి సేమ్ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై చేసి డాట్ స్టేటస్ అని ఇక్కడ ఇస్తే యూ విల్ హ్యావ్ రేంజ్ స్టేటస్. ఇక్కడ ఇనమ్ వాల్యూ ఇవ్వాలి, రేంజ్ స్టేటస్ అని. దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. హిడెన్ అంటే మనం ఏమి ఇచ్చామో ఆ రేంజ్ కనపడదు. ఓపెన్ అంటే నార్మల్ ఉంటుంది. లాక్డ్ అంటే అది లాక్ అయిపోతుంది. ఇంకా మీకు దాన్ని మోడిఫై చేసే స్కోప్ ఇవ్వదు. ఇందాక ఎలా అయితే నేను మోడిఫై చేస్తే మళ్ళీ అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా, ఆ స్కోప్ లేకుండా మనం లాక్ చేసేయచ్చు. సో ఐ ఓపెన్ ఇట్ నౌ. ఐ థింక్ ఐ మిస్డ్ అవుట్ సంథింగ్. ఓకే, నేను పైన ఒక లైన్ రిమూవ్ చేశాను. వి నీడ్ ఇట్ యాక్చువల్లీ. యా, దిస్ షుడ్ నాట్ బి రిమూవ్డ్. ఓన్లీ ఇదే రిమూవ్ చేయాలి. అండ్ రిమూవ్ ద డేట్ వాల్యూస్. Rewrite this line dot status range status is the enough. దీంట్లో లాగ్ అని పెడితే మనకి అది లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేస్తే సి ద రేంజ్ ఇక్కడ ఇది లాక్ అయిపోయింది. సో యూ కెనాట్ మేక్ ఎనీ ఆల్టరేషన్స్. ఇక్కడ మళ్ళీ ఆ రేంజ్ రిమూవ్ చేసి వేరే వాల్యూస్ తెచ్చుకోవడానికి మనకి ఇంకా స్కోప్ లేదనమాట. వీటికి మనం వేరే వాల్యూస్ అప్లై చేయొచ్చు. లైక్ 471 అగైన్ ఫిల్టర్ డేటా వచ్చింది. కానీ ఈ పర్టికులర్ ఫీల్డ్కి మాత్రం నేను రేంజ్ని లాక్ చేస్తాను అనమాట. సో అట్లా కూడా మనం లాక్ చేసేసి ఆ రిక్వైర్డ్ డేటా మాత్రం ఆ, కావాల్సిన డేటానే చూపించడానికి ఫిక్స్డ్గా పెట్టేసుకోవచ్చు రీడ్ ఓన్లీ టైప్లో. అండ్ ఈ ఫామ్స్లో కూడా మనం ఇంకొక డేటా సోర్సెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెడ్జర్ జర్నల్ టేబుల్లో ఇంకా చైల్డ్ టేబుల్ ఏముంది, లెడ్జర్ జర్నల్ ట్రాన్స్, that is the child data source of ledger journal table. దాన్ని డ్రాగ్ చేసి జాయిన్ సోర్స్ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ డేటా సోర్స్ అండ్ సెకండ్ డేటా సోర్స్ త్రూ నార్మల్ ఫామ్ కాన్ఫిగరేషన్తో ఈ రెండు లింక్ అవుతాయి ఇన్నర్ జాయిన్లో. ఈ జాయిన్ సోర్స్ ఇచ్చిన తర్వాత ఈ రెండు లింక్ అవుతాయి. ఓకే, ఇక్కడ లెడ్జర్ జర్నల్ టేబుల్ అండ్ లెడ్జర్ జర్నల్ ట్రాన్స్ లింక్ అయినాయి. అండ్ లెడ్జర్ జర్నల్ టేబుల్ మీద నేను రేంజ్ అప్లై చేశాను. And now I'm adding one more grid for the lines data. So దీంట్లో the data source should be ledger journal trans and data group ledger journal trans లో నేను IKCS ledger transactions అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాను, ఫీల్డ్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో అది అప్లై చేశాను అండ్ ఆ ఫీల్డ్ గ్రూప్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని ఆటోమేటిక్గా గ్రిడ్లోకి వచ్చేస్తున్నాయి. సో ఇఫ్ ఐ సేవ్ ద ఫామ్ అండ్ రీఓపెన్ ఇట్, సో నాకు హెడర్లో జర్నల్ ఫిల్టర్ అయి కనిపిస్తుంది. దానికి అసోసియేట్ అయిన లైన్స్ మాత్రమే కింద కనబడుతుంది. రైట్, ఇట్లా మనం 2 డేటా సోర్సెస్ వేసుకుని వీటినేమో నార్మల్గా కాన్ఫిగర్ చేసుకుని ఎగ్జిక్యూట్ క్వెరీ ఒక డేటా సోర్స్ మీద అప్లై చేసుకుని అలా కూడా ఫిల్టర్ చేయొచ్చు. సో మల్టిపుల్ వేస్లో లింక్ చేయొచ్చు. లేదా ఇవన్నీ మనం ఒకటే ఏఓటీ క్వెరీలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని తర్వాత ఇక్కడ రేంజెస్ అప్లై చేసి అట్లా కూడా చేయొచ్చు. If I remove this and apply column width and column height, save it, reopen. So as usual, ఇంతకు ముందులో వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ ఏదైనా పర్టికులర్ రేంజ్ అప్లై చేయాలనుకుంటే we can do the same way. WF journal place లో you can paste this. And if you want to lock it,
You can log that range. ఓన్లీ కస్టమర్ పేమెంట్ డిస్క్రిప్షన్ ఉన్న జర్నల్స్ మాత్రమే వస్తాయి. అండ్ వాటికి అసోసియేట్ అయిన లైన్స్ కనపడతాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ యాజ్ యూజువల్గా పనిచేస్తాయి. డిలేట్కి ఎలా పనిచేస్తుంది, మనం ఇక్కడ హెడర్ ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన లైన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇట్లా మనం ఎగ్జిక్యూట్ క్వెరీని వాడచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. డేటా ఫిల్టరింగ్స్కి, డైనమిక్ ఏమైనా అప్లై చేయడానికి, రేంజెస్ అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఎంటైర్ థింగ్ ఒకటే లీగల్ ఎంటిటీకి పనిచేయాలంటే నేను ఇఫ్ కండిషన్ పెట్టుకుని రాసుకోవచ్చు. అలాంటివి నేను డైరెక్ట్ స్టాటిక్గా పెట్టేసాను అనుకోండి, ఒక క్వెరీ క్రియేట్ చేసి దాంట్లో వాల్యూ పెట్టేస్తే అది ఏమవుద్ది, స్టాటిక్ అయిపోతుంది, ఫిక్స్డ్ అనమాట. రన్ టైంలో చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను రన్ టైంలో నేను ఈవెన్ కండిషన్ ఇట్లా రాసుకోవచ్చు. లైక్ ఎవ్రీ పర్టికులర్ మంత్లోనే, ఇఫ్ ద కరెంట్ మంత్ ఈజ్ మే, ఆ మంత్లోనే ఈ రేంజెస్ అప్లై అవ్వాలి, అలాంటివి కూడా రాసుకోవచ్చు. అంటే డైనమిక్గా రన్ టైంలో కావాల్సిన కండిషన్స్ అప్లై చేసి మన క్వెరీని ఎలా కావాలంటే అలా మాడిఫై చేయొచ్చు. అదే ఒక ఏఓటీ క్వెరీనో, వ్యూనో ఆర్ ఫార్మ్ డేటా సోర్స్నో వేసి డైరెక్ట్గా వేసామనుకోండి, అదేమవుతుంది, ఫిక్స్డ్గా ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది అనమాట. డైనమిక్గా దాన్ని చేంజ్ చేయలేం. కానీ ఇట్లా ఎగ్జిక్యూట్ క్వెరీ అండ్ డైనమిక్ క్వెరీస్ యూజ్ చేస్తే మనం దాన్ని రన్ టైంలో త్రూ కండిషన్స్ దాన్ని మాడిఫై చేస్తూ మనకి మన రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతూ దాన్ని ఆల్టర్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూట్ క్వెరీ. అండ్ ఇది కంపల్సరీ మీరు అప్లై చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సీయింగ్ దిస్ మల్టిపుల్ టైమ్స్ విల్ నాట్ హెల్ప్ యూ అట్ ఆల్. జస్ట్ మీకు ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది తప్పితే, మీకు మీ లెర్నింగ్ అనేది మీరు హ్యాండ్స్ ఆన్ పెట్టినప్పుడే మీకు అర్థమవుతుంది. దేర్ విల్ బి చాలా గ్యాప్స్ ఉంటాయి ఇందులో, అది మీరు అప్లై చేస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది. సో కంపల్సరీ ఇది ప్రాక్టీస్ చేసి దెన్ గో ఫర్ ద నెక్స్ట్ సెషన్. విల్ డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.